ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఒకసారి విఎస్ కోడ్లో రన్ చేసి చూడండి. యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది ప్రాబ్లమ్ దేర్ ఈజ్ వన్ కండిషన్. నేను ఇక్కడ ప్రాబ్లమ్ మాన్యువల్గా సాల్వ్ చేస్తాం, మీరు విఎస్ కోడ్లో సాల్వ్ చేయండి. ఇచ్చిన ప్రాబ్లమ్ క్రియేట్ వేరియబుల్స్ నేమ్ అండ్ ఏజ్, గెట్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, శాంపుల్ ఇన్పుట్ రామ్ 20, శాంపుల్ అవుట్పుట్ మై నేమ్ ఇస్ రామ్, ఏజ్ ఇస్ 20. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. క్రియేట్ వేరియబుల్స్ నేమ్ అండ్ ఏజ్, నేమ్ ఇన్పుట్ అండ్ ఏజ్, ఇంట్ ఇన్పుట్. ఇక్కడ నేమ్కి ఇన్పుట్ ఇచ్చిన, ఇన్పుట్ అనే ఫంక్షన్ మనకి స్ట్రింగ్ కన్సిడర్ చేసుకుంటుంది. ఏజ్కి ఇచ్చిన ఇన్పుట్ నేను ఇంట్ ఇన్పుట్ ఇచ్చా. ఎందుకు ఇంట్ ఇన్పుట్ ఇచ్చా అంటే మనం ఏజ్ మనకి నంబర్స్లో ఉంటుంది కాబట్టి నేను ఇంట్ ఇచ్చా. అండ్ ఇక్కడ ప్రింట్ డబుల్ కోట్స్ మధ్యలో ఏమైతే మనం రాస్తామో యాజ్ ఇట్ ఈజ్ మనకి అలానే డిస్ప్లే అవుతుంది, అవి మీకు తెలుసు. సో ఇక్కడ నేను మై నేమ్ ఈస్ కాలన్ డబుల్ కోట్స్ కామా నేమ్ ఇస్తున్నాం. నేమ్ ఇక్కడ అలాగే ప్రింట్ మై ఏజ్ ఈస్ కాలన్ డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఇక్కడ ఏజ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకు అవుట్పుట్లో నేమ్కి ఒక ఇన్పుట్ అడుగుతుంది. సో ఇక్కడ నేను ఇస్తాను రామ్. అలాగే ఏజ్కి ఒక ఇన్పుట్ అడుగుతుంది, ఇక్కడ నేను 20 ఇస్తాను. ఇప్పుడు మనకు నేమ్లో రామ్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది, ఏజ్లో 20 స్టోర్ అవుతుంది. ఫైనల్గా మనకు మై నేమ్ ఈస్ రామ్, మై ఏజ్ ఈస్ 20. ఇలా మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఒకసారి విఎస్ కోడ్లో రన్ చేసి చూడండి.